నిన్నటి నుంచి చూస్తున్నా ట్విట్టర్లో ఒకటే ట్రెండ్, అరెస్ట్ కోహ్లీ అంట. అరెస్ట్ చేస్తారా బ్రో కోహ్లీని? అరెస్ట్ కావాలా మీకు? కోహ్లీ అరెస్ట్ అయితే మీరు సాటిస్ఫై అవుతారా బ్రో? ఒకటి నాకు తెలియక అడుగుతా, అంటే ఇప్పుడు కప్పు గెలిచిన తర్వాత ఆ సన్మానం ఏదైతే ఉందో కోహ్లీ చేయమని అడిగిండా, లేకపోతే ఇప్పుడు ఆ సన్మానంకి వచ్చిన స్టేడియంకి వచ్చిన 35,000 మంది, అంటే 35,000 టికెట్లు ఉన్నాయి కదా, ఆ టికెట్ పైసలన్నీ కోహ్లీకి పోతాయా? పోవు కదా. మరి ఎందుకు బ్రో కోహ్లీ అంటే మీకు అంత బాగా, కోహ్లీని అంత టార్గెట్ చేసిరు మీరు? సరే, ఆ 11 మంది చనిపోయారు, అది ప్రతి ఒక్కరికి బాధ ఉంది. ఎందుకంటే ఆ చనిపోయింది కూడా మా ఆర్సీబీ ఫ్యాన్సే. మా ఆర్సీబీ ఫ్యాన్స్ చనిపోతే మాకు బాధ ఉండదా? మాకు కూడా చాలా బాధ ఉంది. కానీ మీరేంది బ్రో అంతా కోహ్లీ వేసినట్టు కోహ్లీ మీద వేస్తారు మొత్తం? నాకు అర్థం కాదు. ఇప్పుడు విరాట్ కోహ్లీ పనేంది? సో క్రికెట్ ఆడడం, తన ఫ్యాన్స్ 18 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం కప్ గెలవడం. సో తను కప్పు గెలిచి చూపించిండు, మా ఫ్యాన్స్ అందరికీ ఒక గిఫ్ట్ ఇచ్చిండు, తన పని తాను చేసిండు. అంతేగాని తను ఏదో సన్మానం అడగలేడు, పైసలు అడగలేడు. అంతేగాని మీరు అందరూ విరాట్ కోహ్లీ మీద పడతారు ఏంది పోయి? నాకు అర్థం కాదు. అసలు విరాట్ కోహ్లీ చేసిన తప్పేంటి? ఇండియన్ క్రికెట్ టీంని ప్రపంచ స్థాయిలో అగ్రస్థాయిలో ఉంచినటువంటి విరాట్ కోహ్లీకి మనం ఇచ్చే గౌరవం మీద బ్రో? నాకు అర్థం కాదు. సరే, మీరు అరెస్ట్ కోహ్లీ అనే హ్యాష్ ట్యాగ్ ని మీరు ట్రెండ్ చేస్తుండొచ్చు. మేము వి లవ్ విరాట్ కోహ్లీ అని చెప్పేసి ఈ హ్యాష్ ట్యాగ్ ని మేము ట్రెండ్ చేస్తాం. ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కూడా వి లవ్ కోహ్లీ అని చెప్పేసి కామెంట్ రాస్తాం. ఎవరైతే విరాట్ కోహ్లీ ఇష్టమో వాళ్ళందరూ కూడా కామెంట్స్ రూపంలో వి లవ్ విరాట్ కోహ్లీ అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీరు నిజమైన విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయితే ఈ వీడియోని 10 మంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. జై విరాట్ కోహ్లీ, జై హింద్.